హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో ఇష్టంగా తినే గడ్డ లాంటి జున్నును ఎలా తయారు చేయాలో చూద్దాం. రండి కంటెంట్లోకి వెళ్దాం. చూడండి, నేను డ్రై సొంటు తీసుకుంటున్నాను. అందులోనే కొంచెం మిరియాలు తీసుకుంటున్నానండి. మీరు సొంటు ప్లేస్లో ఇలాచీ పౌడర్నైనా వాడుకోవచ్చండి. ఇందులో నేను సొంటు మిరియాలు పౌడర్ని చేసుకుని ఒక పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు మనం జున్ను పాలను తీసుకుందాం. జున్ను పాలు వచ్చి ఫస్ట్ డే ఆవు పాలు తీసుకుంటున్నానండి నేను. ఇవి చాలా చిక్కగా ఉంటాయి. ఇప్పుడు జున్ను పాలను యాడ్ చేసుకుందాం. చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో. ఈ పాలల్లోకి నేను వచ్చి నార్మల్ మిల్క్ 3 గ్లాస్ నార్మల్ మిల్క్ తీసుకుంటున్నానండి, ప్యాకెట్ పాలు. మీరు రెగ్యులర్గా ఇంట్లో వాడే పాలను ఏ పాలనైనా సరే మీరు ఈ జున్ను పాలలోకి వేసుకుని జున్ను చేసుకోవచ్చండి. మీరు ఒకవేళ సెకండ్ డే జున్ను పాలు తీసుకుంటే ఒక గ్లాస్ జున్ను పాలకి 2 గ్లాసులు నార్మల్ మిల్క్ వేసుకుని జున్ను చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, వేసుకున్నాక మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సొంటు మిరియాలు పౌడర్ని వేసుకొని మనం విస్కర్తో మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా బెల్లం కూడా నేను మిక్సీ పట్టి తీసుకున్నానండి. త్వరగా మెల్ట్ అవుతుందని, పాలల్లో కరుగుతుందని. ఇప్పుడు మనం కావలసినంత బెల్లంని వేసుకుని స్వీట్నెస్ చూసుకుని వేసుకుని మిక్స్ చేసుకుందామండి. బెల్లం ఇష్టం లేని వాళ్ళు కొంచెం బెల్లము కొంచెం షుగర్ కూడా వేసుకొని మనం మిక్స్ చేసుకుని జున్ను రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని, పెద్ద గిన్నె తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకుని మనం కలిపిన ఈ జున్ను పాల గిన్నెను అందులో పెట్టుకుని మనం ఇప్పుడు కుక్ చేసుకుందామండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి 5 మినిట్స్ మనము హై ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుని మనం తర్వాత మీడియంలో పెట్టుకుని మనం కరెక్ట్గా 20 to 25 మినిట్స్ కుక్ చేసుకుందామండి. 25 మినిట్స్ తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకుందాం జున్నును చూసి. చూడండి, ఇప్పుడు జున్ను ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉండొచ్చు. చూడండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి, కుక్ అయిపోయింది జున్ను. ఇప్పుడు మనం చెక్ చేద్దామండి. ఫోర్క్ కానీ ఒక నైఫ్ కానీ పెట్టి మనం జున్నును చెక్ చేద్దాం. ఒకవేళ పాలు అంచులకి తగిలినట్లయితే ఇంకా కుక్ అవ్వలేదు, ఇంకొక 5 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే బెస్ట్ అని అర్థం. ఇప్పుడు మనకి కుక్ అయిపోయింది, రెడీ అయిపోయిందండి. చూడండి, పూర్తిగా చల్లారిన తర్వాత మనకి ఎలా ఉందో జున్ను చూడండి. మీరు ఒకవేళ జున్ను చేస్తున్నట్లయితే నైట్ కనుక చేసుకుని మార్నింగ్ తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం అంచులు తగలకుండా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని మనము జున్నును ఎలా వచ్చిందో చూద్దాం. చూసారా, ఎంతో ఎమ్మీగా ఉంది కదా జున్ను. చూస్తుంటే నోరు ఊరుతుంది కదా, తినాలనిపిస్తుంది కదా. మా ఇంట్లో అయితే జున్ను అంటే చాలా ఇష్టం అండి, అందరికీ, పిల్లలతో సహా మాకు చాలా ఇష్టం. ఎంతో రుచికరమైన జున్నును తయారు చేసేసుకున్నాం. ఇంతేనండి, మీరు కూడా ట్రై చేయండి. ఇదే వేలో మీరు ట్రై చేసినట్లయితే తప్పకుండా సక్సెస్ అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.